అందరికి నమస్తే. మంగ్లీ కేస్ ఇప్పుడు మొత్తం మైక్రో ఫైనాన్స్ కేసు అదంతా మీరంతా చూస్తూ ఉన్నారు. సిగ్నల్ టీవీలో ఎక్స్క్లూజివ్గా ఒక లైవ్ కూడా నడిచింది ఈరోజు. మొత్తం అసలు ఎట్టయిపోయిందంటే దొంగలే దొరల్లా తిరుగుతున్నారు, దొరలే దొంగలైపోయినారు. చాలా వ్యవస్థ. నా దగ్గర చాలామంది బాధితులు వచ్చారు, దేవరకొండ నుంచి ఆఫీస్కి వచ్చారు. ఆ మధు అనే పర్సన్ ఉన్నాడా, మేము పట్టుకుంటామని వచ్చారు. ఆ మధు అనే పర్సన్ ఏమో ఒక అడ్వకేట్ పట్టుకొస్తే మనము వాస్తవం ఏంది, అసలు నీ వర్షన్ ఏందో ఆయన వర్షన్ ఏందో ఎవరి వర్షన్ అయినా మనం వినిపించడం మన బాధ్యత కాబట్టి వినిపించినాం. బట్ ఈ కేసులో చాలా తెలియని విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అసలు మన కళ్ళను మనమే నమ్మలేం. దీనిలో అందరి వ్యవహారం నేను ఓపెన్గా చెప్తా. దీనిలో చాలామంది దొంగలు ఉన్నారు. బట్ పేదలు మాత్రం విక్టిమ్స్, వాళ్ళు బాధితులు పేదలు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఆటో డ్రైవర్సు, తర్వాత రకరకాల చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక నలుగురు ఆత్మహత్య కూడా చేస్తున్నారు దేవరకొండల ఈ ఇష్యూలో. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, బయటికి ఏం ప్రొజెక్ట్ అవుతుంది, బయట ఏం కనిపిస్తుంది, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఇక్కడ బాధితుల ఇష్యూని పక్కన పెట్టి ఇదేదో మంగ్లీ వర్సెస్ సుబ్బు, అడ్వకేట్ సుబ్బు అండ్ అదర్స్ కేసు ఒకటి మనకు కనిపిస్తుంది, ఓపెన్గా బయటికి కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ దగ్గర అదే హడావిడి కనిపిస్తుంది, టీవీ ఛానల్లో అదే హడావిడి కనిపిస్తుంది. కానీ అసలు వాస్తవం కేసు, బాధితులు, ఆత్మహత్యలు, స్కాములు ఇవి దీనిలో ఉన్నాయి. అసలు దీని గురించి కూడా మాట్లాడతలేడు. ఇంతసేపటికి ఇదే మాట్లాడుతున్నారు, మంగ్లీ 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 అంటున్నారు, లేకపోతే అడ్వకేట్ సుబ్బు అంటున్నారు. పక్కన ఒక వ్యక్తి కనిపించకుండా అనిపిస్తుండు. అందుకే నా టీంలో దొంగలను చూపిస్తే నేను అసలు మీ కళ్ళను మీరే నమ్మలేరు. ముందు నేను ఏం చెప్పదలుచుకున్నా, వీళ్ళందరూ మీకు తెలుసు. మన దగ్గరకు వచ్చింది మధు. వీళ్ళు చేసిన బిజినెస్ అంతా ఎవరంటే మధు అండ్ హిమకాంత్ రెడ్డి, ఇక మిగతా రకరకాల పర్సన్స్, దానిలో ఇద్దరు ముగ్గురుగా వేరే వేరే పర్సన్స్ ఉన్నారు. మనకి ఈ కేసు అదంతా పోయి వేరే ప్రాజెక్ట్ అవుతుంది. బట్ నేను ఒక మనిషిని చూపించిన తర్వాత మీరు దీనిలో ఇంత మోసం ఉందా అంటారు. మీరు ఒకసారి చూడండి. మనం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అంటే జరుగుతున్న ప్రచారం, వాస్తవం, బాధితులు, మంగ్లీ, ఇట్లా 3-4 యాంగిల్స్ ఉన్నాయి. మీరు ఈ వాయిస్ ఖచ్చితంగా వినాలి. మా రిపోర్టర్ రవి మాట్లాడిచ్చిండు వాళ్ళ దగ్గర. ఈ పర్సన్ చూడండి. నేను 25,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టానండి. ఇప్పుడు సంవత్సరం నేను 2024లో డబ్బులు పెట్టాను. 2024 సెప్టెంబర్లో డబ్బులు పెట్టాను. మీకు ఏమని పెట్టి నమ్మించారు? మీ దగ్గరికి ఎవరో అప్రోచ్ అయ్యారు? ఎట్లా పెట్టారు? ఏదండి పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గరికి ఎవరో అప్రోచ్ అయ్యారు? రమావతి మధు. మాకు అసలు రమావతి మధు ఎవరైతే ఉన్నారో మంచి హైవేలో వచ్చాడు. ఈ ఫేస్ని గుర్తుపెట్టుకోండి, ఈ టీషర్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో మొత్తం దీనికంతా రూపకర్త, ఈ స్కామ్లో సూత్రధారి హిమకాంత్ రెడ్డి, కర్నూలతను. ఈయననే ఆయన. అక్కడనేమో షూట్ వేసుకొని కనిపిస్తున్నాడు, ఇక్కడనేమో బన్గిన్తో కనిపిస్తున్నాడు. ఈ బన్గిన్ కంటిన్యూ అవుతుంది, రోజు ఇదే బన్గిన్ వేసుకొచ్చుకుంటుండే. ఈయన ఒకసారి చూడండి, ఆయన షూట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు. ఈయన పార్ట్నర్స్ వాళ్ళ మధ్యలో చెడగొట్టుకొని డబ్బులన్నీ ఈయన దగ్గర ఉన్నాయి. మధు చెప్పిన లెక్క ప్రకారం డబ్బులన్నీ ఈయన దగ్గర ఉన్నాయి, మధు దగ్గర కూడా ఉండొచ్చు, ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ ఇంకెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు. 5వ తేదీ నుంచి 20వ తారీఖు వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అని. కానీ చాలా మంది అండ్ అచీవ్కి దగ్గరలో ఉన్నారు. అర్థమవుతుంది ఆయన మాట్లాడేది. ఆ కంపెనీలోనే శుభక్షేత్ర, తర్వాత ఇంకోటి ఏంటది, ఏదో కంపెనీ కావాలి అది, గోకులానంద GNI గోకులానంద కంపెనీ. ఈయననే ఇక్కడ బంజీని వేసుకొని మాట్లాడుతుండు. అంతకన్నా ముందు కంపెనీ బాగున్నప్పుడు కంపెనీలో ఈయననే మొత్తం వ్యవహారం అంతా నడిపించేది. మధు అనే పేరు మీద కంపెనీ ఉంది, కంపెనీ వెనక మొత్తం ఈయనే నడిపించింది. మనకు అర్థమవుతుంది, ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. ఆయన ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది మార్కెట్లో. ఇక్కడ దాకా కట్ చేసి ఇక్కడ నుంచి పెట్టినారు. దీనిలో మధు దొంగనే, ఈయన దొంగనే, ఇంకా చాలామంది దొంగలు ఉండొచ్చు బహుశా. ఇగో మన ఛానల్కి వస్తాడు, ఆ వీడియో చూసిన తర్వాత మన ఛానల్కి వస్తాను రాలేదు. మన దానికి వస్తే చాలా కథలు ఉండే, దొరికిపోతుండే. ఇగో శుభక్షేత్ర బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 బాగా చూడండి. హిమకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మధు రాథోడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, బండి శివకుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇంకా ఎవరెవరో దీనిలో ఉన్నారు. ఈయన ఓన్లీ ఈ షూట్ చేసుకొని ఇట్లా తిరిగే వరకే కాదు, ఇక్కడనేమో చెక్కు తీసుకుంటున్న ఫోటో ఇది. ఇంకో డైరెక్ట్ జనాలతో డబ్బులు తీసుకుంటున్నాడు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆశప్ప సార్, ఐడి యాక్టివేషన్ SBS అంట. డబ్బులు తీసుకుంటున్నాడు. ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ అయితే డబ్బులు తీసుకోడు. దీనిలో పార్ట్నర్ కాబట్టి డబ్బులు తీసుకుంటాడు. చూడు, సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి వాయిస్ కూడా వాడిండు. అంటే రియల్ ఎస్టేట్ బాగా చేయాలని చెప్పి రియల్ ఎస్టేట్ పెరిగింది కదా వీళ్ళు డబ్బులు కొట్టింది. ఇగో ఈయన ముఖం చూపించిన ఆ వీడియో చూపించిన థాయిలాండ్ ట్రిప్ అనంట. అంటే డబ్బులు ఎవరు వసూలు చేస్తే వాళ్ళని థాయిలాండ్ తీసుకుపోతారు. థాయిలాండ్ ట్రిప్
5వ తేదీ నుంచి 20వ తారీఖు వరకు ఎవరైతే చేస్తారో ఈయననే ఇగో ఇదే బండి వేసుకొని టీవీలో కనిపిస్తున్నాడు రోజు. హిమకాంత్ రెడ్డి, ఈ అడ్వకేట్ సుబ్బారావు, వీళ్ళిద్దరు కలిసే తిరుగుతున్నారు. సుబ్బారావు తెలుసు కదా, ఆయన కదా హడావిడి చేస్తున్నది. సుబ్బారావు, హిమకాంత్ రెడ్డి ఇద్దరు కలిసే తిరుగుతున్నారు. హిమకాంత్ రెడ్డే అక్కడ మొత్తం దానికి సంబంధించిన వ్యవహారం. నేను హిమకాంత్ రెడ్డి ఇగో ఇదేంది శుభక్షేత్ర ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంతకుముందు చూపించాక మీకు బ్రోచర్ చూపించా కదా, ఆ బ్రోచర్లో మొత్తం ఈయనే కనిపిస్తాడు, హిమకాంత్ రెడ్డి కనిపిస్తాడు. ఏంది అగ్రిమెంట్ సేల్ ఎగ్జిక్యూటెడ్ 8 days బిట్వీన్ శుభక్షేత్ర ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ మియాపూర్, రమావత్, మధు అంతా వీళ్ళంతా పార్ట్నర్స్ అని చెప్పడానికే చూపిస్తున్నాను. ఇది వీళ్ళంతా పార్ట్నర్స్ కలిసి జనాలను దోసుకున్నారు. ఇప్పుడు రమావత్ మధు నేను డబ్బులు తీసుకున్నానని మన దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాడు. డబ్బులు నేను తీసుకున్నా, ఆ డబ్బులన్నీ ఈయన ట్రాన్స్ఫర్ కొట్టినామని చెప్పి మనకు కొన్ని ప్రూఫ్స్ కూడా ఇచ్చిండు. ఇగో ఏంది అప్పర్ సోమేశ్వరరావు, ఇంకా ఎవరెవరు కొట్టిన డబ్బులు, వికాస్ రైస్, ఈయన ఎవరు కొట్టామంటే వాళ్ళు బినామీలకు, వాళ్ళకు, వీళ్ళకు అందరికీ డబ్బులు కొట్టినట్టుగా చెప్తున్నాడు. దీనికి బాధ్యుడు ఖచ్చితంగా మధుయే. ఇప్పుడు దేవరకొండ బాధితులందరూ కూడా మధుని నమ్మి ఇచ్చిండ్రు పైసలు. మధు తీసుకొచ్చి అక్కడ రాయలసీమ అక్కడి నుంచి కూడా పైసలు తీసుకొచ్చి ఇక్కడ హిమకాంత్ రెడ్డితో నడిపించిండ్రు. హిమకాంత్ రెడ్డి వెనక ఉండి ఏం లేదు డబ్బులన్నీ వాళ్ళ ఏంది కంపెనీ పేరు గోకులానంద అనే దానికి డబ్బులు కడతారు, అఫీషియల్ అకౌంట్ మొత్తం దానికి ఉంటాయి. అక్కడ నుంచి తీసుకుపోయి ఈయనకు పర్సనల్గా క్యాష్ కడతారు, పర్సనల్గా డబ్బులు కడతారు, క్యాష్ కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, అన్నీ చేసిండ్రు వీళ్ళకి. ఈ ఇందాక డబల్ రోల్ ఉన్నాడు కదా, ఇక్కడ ఇంత మంచిగా సూట్ బూట్ వేసుకొని ఉన్నాడు, ఇప్పుడేమో బండి వేసుకొని కనిపిస్తున్నాడు. ఈయననే డబ్బులు తీసుకొని ఈయననే విక్టిమ్ లాగా మాట్లాడుతున్నాడు, విక్టిమ్తో కలిసి, అంటే బాధితులతో కలిసి నేను ఒక బాధితుని అని మాట్లాడుతున్నాడు. అడ్వకేట్ని పక్కన పెట్టుకుని సుబ్బారావుని పెట్టుకొని. ఆ సుబ్బుకు తెలవాలి ఏందో మరి ఆయన కథ ఏందో ఈయన కథ ఏందో. దీనిలో ఇంకా మంగ్లీ పాత్ర అయింది, అది చాలా ఇంపార్టెంట్. మంగ్లీ పాత్ర అయింది అని అడగనికనే చాలామంది నా దగ్గర దేవరకొండలు వచ్చినప్పుడు మాట్లాడినా, నా దగ్గరికి రాత్రి వచ్చిన మధుబాలతో మాట్లాడినా, ఈయననే హిమకాంత్ రెడ్డి నా వీడియో చూసి ఆ లైవ్ చూసి ఫోన్ చేస్తే ఈయనతో కూడా మాట్లాడినా వాట్ ఈస్ దిస్ అని. ఏంటంటే మధు అనే పర్సన్ మంగ్లీకి తెలుసు, చాలా క్లోజ్గా తెలుసు, నాకున్న అబ్జర్వేషన్ చెప్తున్నాను నేను, వెరీ క్లోజ్. ఇక వాళ్ళ చిన్న చెల్లెను ఆ మధు అనే పర్సన్కి ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తుండ్రు, అదంతా ఏదో పర్సనల్ ఇష్యూ, నేను దాని గురించి కామెంట్ చేయను. బట్ ఈయన మధు అనే పర్సన్ ఆడ ఈడ డబ్బులు వసూలు చేసి కడాయాలు పెట్టుకొని మొత్తం అది చేసే వరకు బాగా డబ్బులు ఉన్నాడు, మా సామాజిక వర్గమే అని బహుశా మంగ్లీ దగ్గర అయ్యి ఉండొచ్చు. ఇవంతా పైసమే కమాలి కదా, లోకం అంతా పైసలే కదా, కాబట్టి అట్లా దగ్గర ఉండొచ్చు. దాన్ని మధు అనే పర్సన్ మొత్తం మౌలి చేసిండు. మంగ్లీ మాకు చాలా క్లోజ్, మంగ్లీ మాకు అది. ఇంకా మంగ్లీ వాళ్ళ ఊరికి కూడా పోయింది కదా, పోయే వరకు ఇంకా మంగ్లీ ఆయన పేరు చెప్పగానే నమ్మిరు జనం కూడా. దీనిలో మంగ్లీ డైరెక్ట్గా పైసలు అడగకుండొచ్చు, నాకు తెలిసి మంగ్లీ డైరెక్ట్ కనెక్షన్ కాకుండొచ్చు. బట్ ఇండైరెక్ట్గా వీడు చేసే క్రైమ్కు మంగ్లీ అనే కట్అవుట్ వాడుకోనికి అవకాశం కల్పించింది మంగ్లీ కూడా. ఆమె గుర్తించలేకపోయిందా, లేకపోతే దీనిలో ఏమైనా ఇంటర్నల్గా ఉన్న పార్ట్నర్షిప్లు ఉన్నాయా, అవన్నీ కూడా ముందు విచారణలో తెలుస్తాయి. కానీ ఇలా డబ్బులు ఉన్నోడుగా ప్రొజెక్ట్ అయిపోయాడు. ఎవరు ఈ మధు అనే తను. అక్కడ మొత్తం వాళ్ళ మనుషులు చెప్తున్నారు దేవరకొండలు, ఏమీ లేనోడు మొత్తం కడాయాలు పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని తిరుగుతున్నట. ఆడ ఆల్రెడీ ఒక బాలాజీ అని ఒక పెద్ద క్రిమినల్, అదో పెద్ద కథ కేసు, అదో కేసు, క్రిమినల్ కేసు. ఆడ ఆయన అక్కడ వసూలు చేస్తే ఆయన కింద ఉండి ఈయన ఏజెంట్గా ఉన్నాడు. తర్వాత ఈయననే ఓనర్ అయిపోయాడు, ఆయనకి ఏంది ఇచ్చేదని నేనే వసూలు చేసుకుని పైసలు. మరి మంగ్లీకి విషయాలు తెలుసా తెలియదా, కానీ మంగ్లీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయిపోయాడు, ఫ్రెండ్ అయిపోయాడు ఆయన. రోజు ఇంటికి పోతుండ్రు, వీళ్ళు వాళ్ళ ఇంటికి పోతున్నారు, వాళ్ళు వీళ్ళకి పోతున్నారు. మంగ్లీ అక్కడెక్కడనో ఎవరైనా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తిని లక్ష్మారెడ్డి వాళ్ళ ఇంట్లో ఏదో పోయినప్పుడు ఇదే పర్సన్ ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, ఆ ఫోటో కూడా మనకు కనిపిస్తుంది మార్కెట్లో. అది చూపించి ఈ మధు అనే పర్సన్ ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేసిండు. చూసినావా మంగ్లీ వచ్చింది, మంగ్లీ పోయింది. మంగ్లీ దీనిలో బాధితురాల పార్ట్నరా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. అంటే ఈ వ్యవహారం అంతా నాకు తెలిసి మంగ్లీకి తెలిసి ఉండొచ్చు బహుశా. అంటే వీళ్ళు మోసం చేస్తున్న సంగతి తెలుసో లేదో తెలియదు, కానీ వీళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏదో ఏబోతున్నారు అనే విషయం అంతా తెలుసు. ఇప్పుడు మధు అనే పర్సన్ ఏం చెప్పిండు, ఈ డబ్బులు మొత్తం తీసుకొచ్చి నాకు ఇస్తే హిమకాంత్ రెడ్డి పోయి ఆడ ఎక్కడో కర్నూలులో ఒక సగం డబ్బులు కట్టి ఒక సిమెంట్ ఫ్యాక్టరీని కొనే ప్రయత్నం చేసిండు, ఇంకేదో చేసిండు అని చెప్తున్నాడు. ఏమైనా సరే డబ్బులు ఈ పర్సన్ తీసుకున్నాడు హిమకాంత్. దీనిలో అందరూ దొంగలే, హిమకాంత్ రెడ్డి దొంగనే, ఆయన పేరు ఏం పేరు మధు అనే పర్సన్ ఏమని ఇప్పుడు పంజాగుట్లో ఏమని ఆయనే ఉన్నాడు, ఆయన దొంగనే, మన ఆఫీస్కి వచ్చిన పర్సన్ వాళ్ళందరూ దొంగలే. కానీ మధు అనేతనే దొంగ అని చెప్పుకుంటున్నాడు. అవునన్నా నేను ఇట్లా చేద్దాం అనుకోలే, బట్ ఇట్లా జరిగింది. బట్ ఈ హిమకాంత్ రెడ్డి అనే పర్సనే చాలా విచిత్రంగా ఇట్లా షూట్ బూట్ వేసుకొని హిందీ సినిమాలో విలన్లాగా కనిపిస్తున్నాడు. ఆయన ఒక్కసారిగా వేషం మార్చి మొత్తం ఏడ పడితే ఆడ ఇట్లా బంగిని వేసుకొని కనిపిస్తున్నాడు బాధితునిలాగా.
ఈ సుబ్బారావుకు అన్ని విషయాలు తెలుసు. ఈ సుబ్బారావు దీనిలో ఈయన పాత్ర ఏందో ఈయన చూసుకోవాలి, లేకపోతే పల్సన్ అవుతారు. అసలు మొత్తం ఓవరాల్ కేసులో అసలు దీనిలో మోసపోయిన బాధితులు మంగ్లీ పేరుగా పెట్టి మంగ్లీ డైరెక్ట్గా మాట్లాడిందా, మంగ్లీయే డబ్బులు తీసుకుంటే మరి మంగ్లీ మీద కేసు పెట్టాలి. ఆ కేసు పెట్టలే. మధు మీద చాలా కేసులు, దేవరకొండలో చాలా కేసులు పెట్టినట్టు దేవరకొండ పోలీస్ స్టేషన్లో. ఆ కేసులు అరెస్ట్ కూడా అయ్యొచ్చిండు. మధు ఆల్రెడీ పోయించినట్టున్నాడు, ఏదో ఇస్తా అంటున్నాడు, ఏదో నడుస్తుంది అది వ్యవహారం అంతా. దీనిలో మొత్తం వ్యవహారం ఇది, దీనిలో సినిమా మొత్తం ఇదే. ఇంకా ఈ సినిమాలో ఎవరు దోచి, ఎవరు దొంగ, ఎవరు దొర, మీకు ఏమర్థమైందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.